జిల్లా కైకలూరు మండలం నరసాయపాలెం గ్రామంలో తన ప్రాణాలు కాపాడాలంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భర్త హత్య తర్వాత ఆమె ఇద్దరు చిన్నపిల్లలు బెదిరింపులు, భౌతిక దాడులు ఎదుర్కొంటున్నారని, తన భర్త జయప్రకాష్ ను దసరా ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపులో పథకం ప్రకారం అత్యంత కిరాతకంగా చంపేశారని భవానీ ఆరోపించారు. తన భర్తను చంపిన వారే ఇప్పుడు తన ఇంటికి వచ్చి కొడుతున్నారని, నీకు ఎంత డబ్బు కావాలి ఇచ్చి పారేస్తాం, లేకుంటే నిన్ను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోడావుల నాగరాజు, సాయిల పెద్దిరాజు, బడావుల సత్యనారాయణ అనే వ్యక్తుల వల్ల తనకు ప్రాణగండం ఉందని, మరి ఎప్పుడు ఇంటి మీదకు వచ్చి చంపేస్తారని భయంగా ఉందని మీడియాకు వెల్లడించారు. భవానీ అండి. మా ఆయన పేరు బోయిన జయప్రకాష్. మొన్న అక్టోబర్ 2వ తారీఖున మా ఆయన్ని కొట్టి చంపేశారండి. కొట్టి చంపేసింది కాక పైగా నేను తిట్టుకుంటున్నా కూడా వాళ్ళు వచ్చి నా బాధ వచ్చి నేను తిట్టుకుంటున్నా కూడా కొట్టిచ్చేసిన వాళ్ళు నన్ను వచ్చి కొట్టేసి పైగా నీకు ఎంత డబ్బు కావాలో చెప్పని అంటున్నారండి. నాకైతే ప్రాణాయిపోయి ఉందండి. నాకు చిన్న పిల్లలు, నా చిన్న పిల్లోడికి ఏమో 7వ నెల, మా పెద్ద పిల్లోడికి 2 సంవత్సరాలు అండి. మా మామగారు చూస్తే చెరువు కాడికి వెళ్తారు, మా అత్త ఇంట్లో ఉంటుంది. నేను బయట ఎప్పుడు చంపేస్తారో కూడా నాకు తెలియదండి. వాళ్ళైతే చంపేస్తారు, మా ఆయన చంపేసినట్టే మమ్మల్ని చంపేస్తారు. నాకైతే భయం ఉందండి. నాకైతే న్యాయం జరగాలి. నేను ఇంట్లో ఉంటున్నాను, నేను బయటకు వెళ్ళేదని కాదు. ఎలా వచ్చి చంపేస్తారో మాకు తెలియదు. వాళ్ళు ఎలాగైనా వచ్చి చంపేస్తారండి. మాకైతే న్యాయం జరగాల్సిందని బెదిరిస్తున్నారండి. పోలీసులు చెప్తే పోలీసులు అయితే ఏం స్పందించట్లేదు. ఈ రోజు కేసు పెట్టి 4 రోజులు వచ్చి అదే మాకు ధైర్యం చెప్పట్లేదు. మేము ఉన్నామని గట్టిగా చెప్పట్లేదండి. కొట్టి వెళ్ళి మేము తిట్టుకున్న వాళ్ళ దగ్గరికి మమ్మల్ని అడుగుతున్నారు ఎంక్వైరీ చేయడానికి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ వస్తామమ్మ అంటున్నారు కానీ మళ్ళీ రావట్లేదండి. మాకు రెస్పాండ్ కూడా అవ్వట్లేదండి. మాకైతే సపోర్ట్గా లేదని చెప్పేసి మేము ఇంట్లో ఉన్నామండి. మా అమ్మగారు బయట కూర్చొని తిట్టుకుంటున్నారండి. బోడావుల సత్యనారాయణ అతను ఈ రోడ్ అంటే వెళ్తా ఎవరు తిడతావు నువ్వు, మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి మా అమ్మ మీదకి వచ్చాడండి. కర్ర తీసుకొని కొట్టదండి. కొట్టడానికి వచ్చేసరికి అయితే మా అమ్మ తిరగబడేసరికి నీ కొడుకుని చంపినట్టు నిన్ను కూడా చంపుతామే, మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు నువ్వు, మమ్మల్ని తిట్టకుండా ఉండడానికి నీకు ఎంత డబ్బు కావాలని బోడావుల నాగరాజు వాళ్ళ అక్కను బోడావుల సత్యనారాయణ అడుగుతున్నారండి మమ్మల్ని. మీరు మీ ఇంట్లో ఎందుకు తిట్టుకుంటారని చెప్పి. మా ఇంట్లో కూడా మేము తిట్టుకోవద్దంటండి. మా అమ్మ మా వదిన తిడుతుంటే మొన్న మా వదిన తిట్టుకుంటుందండి. బయట వాకలు ఊడ్చుకుంటా తనకి ఏదో బాధ వచ్చి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి డాడీ బండేనా మమ్మీ అని చెప్పేసి అడుగుతుంటే, మీ డాడీ లేడు, నన్ను అడగబాకు నువ్వు, అత్తమ్మ నాకు బాధ వస్తుంది నన్ను అడగబాకు అని చెప్పేసి పిల్లల్ని తిట్టి ఆ అమ్మ తిట్టుకుంటుందండి. రోడ్డు మీద వాకలు తిట్టుకుంటే బోడావుల నాగరాజు వాళ్ళ అక్క సావల ఆమె వచ్చేసి వెనకాల లంజా నువ్వు ఎందుకు తిడతావు